నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న రోజా గారు అయితే ఇప్పుడు మరి వైసీపీలో అయితే కనిపించట్లేదు. ఇంతకుముందు జగనన్న జగనన్న అని చెప్పి ఎక్కడ చూసినా తనే కనపడేది. మరి ఇప్పుడు జగనన్న అని ఎవరు పిలవడానికి లేకుండా పోయింది. మరి వైసీపీతో ఇప్పుడు తను ఆ పార్టీలో ఉన్నట్ట లేలట, వైసీపీని వీడి జగనన్నని వీడి మరి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే రోజా ఎక్కడ అంటే ఇన్ని రోజులు చూస్తే జగనన్న బుల్లెట్లు అంటే అది జగన్ బుల్లెట్ అది సంథింగ్ అని చాలా మాట్లాడింది. జగనన్న గన్ అని చెప్పేసి, బుల్లెట్ అంత వేగంతో వస్తాడని చెప్పేసి. సో అలాంటి రోజా గారు ఈరోజు మరి జగనన్న ఓడిపోయాక ఎక్కడ కూడా తన పక్కన కనిపించలేదు. మరి ఎందుకంటారు? మరి వైసీపీని వీడినట్టేనా తను? వైసీపీని వీడినట్టు కాదో తెలియదు కానీ వాళ్ళ చేష్టలు బట్టి చూస్తే వైసీపీకి దూరంగా ఉంటున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు జగనన్న ఎక్కుపెట్టిన బాణం, జగనన్న గన్లోంచి వచ్చిన బుల్లెట్, జగనన్న అసలు జగనన్న బాయ్ బాయ్ టీడీపీ, వెల్కమ్ వైసీపీ వన్స్ మోర్ అని ఏవో పెద్ద ప్రాసలు వాడారు. నోటి అసలు చెప్తున్నాను కదా, నవ్వుతూ ఉత్సాహంగా ఇంక జగనన్నకు తిరుగులేదు, రాబోయే 30 ఏళ్ళు జగనన్నే, ఇంకా ఎంత కేరింతలు కొట్టి చెప్పారో చెప్పలేము. అది చెప్పచ్చు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు మన ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ నా ప్రొడక్ట్ వాడితే నల్లగున్న వాళ్ళు తెల్లగవుతారు, ఎలుగుబంటి కూడా తెల్లగవుతుంది, అది ఇది అని చెప్పొచ్చు. కానీ పక్కోడు సబ్బు వరస్ట్ అని చెప్పొద్దు, అది తప్పు. నీ సబ్బు నీ పబ్లిసిటీ కోసం నువ్వు యాడ్స్ ఎన్నే వేసుకోవచ్చు, కానీ పక్కోడు తప్పు చెప్పుకోండి. బట్ వీళ్ళు అలా చెప్పలే. ఎంతసేపు నా సబ్బు వాడితే తెల్లగవుతారని చెప్పలే, ఎంతసేపు వీడి సబ్బు వాడద్దు నల్లగైపోతారు అంటే వీళ్ళకన్నా వాళ్ళ పబ్లిసిటీ ఎక్కువ చేసుకున్నారు. దానివల్ల ఏమైంది, వాళ్ళకే హైప్ వచ్చింది. ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే ఇబ్బంది పెట్టాలి, ఆయన జైల్లో ఏదో ఒకటి చేసేయాలని అనుకున్నారో అదే చంద్రబాబు నాయుడు గారికి అది ప్లస్ అయిపోయింది, హైప్ వచ్చేసింది. ఒక్కసారి స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణులు అన్నీ కూడా హైపర్ యాక్టివ్ అయిపోయాయి కదా. సో అయినప్పుడు కూడా అర్థం చేసుకోకుండా జై జగన్ అన్న, నిజమే అభిమానం ఉండొచ్చు కాదు, అక్కడ వాస్తవాలు గ్రహించాలి. ఇప్పుడు ఆవిడైనా నగరీ నియోజకవర్గంలో ఆవిడ ఎటువంటి హడ్డిల్స్ ఫేస్ చేసిందో ఆవిడకి కూడా తెలుసు. మున్సిపల్ చైర్మన్ పరిస్థితి స్థాయి వ్యక్తులు కానీ, కింద కార్యకర్తలు కానీ, అక్కడ స్థానికంగా ఉన్న మహిళా నాయకులు కానీ ఈవిడికి యాంటీగా ఉన్నారు. నెక్స్ట్ పరిస్థితి ఏంటి అన్న, ఇలా ఉంది, మేము గెలుస్తాములే అని ఒక చెప్పాలి. చూచాయిగా బ్యాడ్గా అనుకుంటున్నారో లేదంటే పథకాలు ఒక్కటి ఇస్తే సరిపోదు, మిగతావి కూడా అవసరం అని అనుకుంటున్నారని చెప్పాలి. అది ఏం చెప్పలే. జగనన్న ఫోటో ఉంటే చాలా నేను కాదు ఎవరైనా అక్కడ కుక్కను పెట్టినా నిలిచిపెట్టి గెలిచేస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారా? ఓవర్ కాన్ఫిడెన్స్, అతిగా ఫీల్ అయిపోయారు. ఒక మాయలో బతికేశారు వాళ్ళంతా. అంత మాయలో బతికేశారంటే అంత తెలివి తక్కువ వాళ్ళు అంటారా మరి వైసీపీ నేతలు? మరి అది వాళ్ళకే అడగాలి. ఇప్పుడు క్లియర్గా కనబడుతుందా? ఇప్పుడు బయట కనకపోయినా అంతరాత్మ అయితే మనస్సాక్షి అయితే ఉంటుంది కదమ్మా. మనస్సాక్షికి అయితే తెలుసు వాళ్ళు ఎందుకు మనోడు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్తున్నాడేమో అని. సర్లే మనం ఎందుకు చెప్పాలి. ఇప్పుడు మొన్న కేతిరెడ్డి గారు, కరణం ధర్మశ్రీ గారు, జక్కంపూడి రాజా గారు ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తున్నారుగా. మరి వీళ్ళు ముందుకు తెలియలే? మీరు అన్నారే క్వశ్చన్, వీళ్ళు ఎవరికి అర్థం కాలేదండి. అర్థమయ్యింది. అరే అందరూ ఎవరికి వాళ్ళు ఎలా ఉందంటే మనం చెప్తే మన ఒక్కరూ బ్యాడ్ అయిపోతాం అనుకో, ఎందుకులే అని ఊరుకున్నారు. 151 మందిలో కూడా అదే ఆలోచన, గెలిచిన వాళ్ళలో కూడా. సరే ఏం కాదు, మనం గెలిచేస్తే డౌటే లేదు. అన్న ఫోటో, అన్న పథకాలు ఇవి చాలు గెలిచేస్తాయి. ఇప్పటికీ ఆ 40% వచ్చిందని ఫీలింగ్ లో ఉన్నారు తప్ప 40% కాదు 45% వచ్చినా అవతోడికి 46 వస్తే ఒక్క ఓటు ఎక్కువ ఉన్న వాడిదే కదా. ఇప్పుడు 11 సీట్లకే పరిమితం అయ్యారు కదా. లాస్ట్ టైం చూస్తే 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయారంటే ఎక్కడ తప్పు జరిగింది? అసలు మనం ఏం చేసాము? బేరీజ్ వేసుకోవాలి, మేధోమదనం చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఇవేమీ లేవు. సో ఇప్పుడు అలాంటి రోజా గారు అక్కడ ఆ రోజు పోలింగ్ రోజే చెప్పారు, నా వెనక తిరుగుదాం అనుకున్నారు వాళ్ళే, అక్కడికి వెళ్ళి అన్నా జగన్ అని అంటారు, ఇక్కడ మాత్రం నా వెనక గోతులు తవ్వుతున్నారు, నాకు అసలు జిల్లాలో జరిగిన ఏ కార్యక్రమాలు నా వరకు రానివ్వట్లేదు, చెప్పట్లేదు అంటే ఆవిడకి తెలుసు ఓడిపోతారని. బట్ జై జగన్ అన్న, బాయ్ బాయ్ టీడీపీ అని ఏవో మాట్లాడింది ఆవిడ. సో మరి ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసినప్పుడు వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో కార్యకర్త చెయ్యిరిగి ఎరగొట్టేశారంటే నేను మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి గారే ఎంతసేపు ట్వీట్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీ పద్ధతి మార్చుకోండి, కార్యకర్తలు ఇబ్బంది పడిపోతున్నారని ఈయన అంటున్నాడు తప్ప మిగతా నాయకులు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? ఇంతకుముందు ఏదైతే ప్రశ్నించే గొంతుగా ఉండాల్సిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడేమో మాట్లాడుతున్నాడు. అసలు ఇదే మాట్లాడడం అప్పటి నుంచే మాట్లాడితే ఒకవేళ పరిస్థితి వేరే ఉండేదేమో. అలా కాకుండా ఇప్పుడు ఈవిడ కూడా ఏంటి మాట్లాడితే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి గాడిదిలాగా 50 ఏళ్ళు వచ్చి అసలు
చాలా గలీజ్ పదాలు కదా, అది అది నోటికి కూడా ఏది ఇక్కడ వస్తే ఏమైందంటే అదేనా? నెగిటివిటీ చాలా పెంచేసుకున్నారు. ఆమెకు ఆమె స్వయంకృత అపరాధం లాగానే Absolutely. మహిళల్లో కూడా ఆమెకి నెగిటివిటీ ఎక్కువ ఎక్కువ పెరిగిపోయిన ఎక్కువ మాటల ద్వారా. ఎందుకంటే జగనన్న దృష్టిలో పడాలి, లేదా జగనన్న ఏదో మెడల్స్ ఇచ్చేయాలనే తాపత్రయంతో, జగన్ నుంచి పదవులు దొబ్బేయాలనే తాపత్రయంతో వీళ్ళు హద్దులు దాటి ప్రవర్తించారు ఒక విధంగా. సో ఇప్పుడు ఏమైంది, మెల్లమెల్లగా ఆవిడ సోషల్ మీడియాలో జగనన్న ఫోటోలు తీయడం, జగనన్న ఉండే గ్రూపుల్లో అన్ఫాలో అవ్వడము, ఇట్లాంటి దాని అర్థం ఏంటి, చెప్పకనే దూరం జరుగుతున్నట్టుగా ఉంది. మరోవైపు నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు ఆల్రెడీ నిప్పు రాజుకుంది, ఇప్పుడు పొగ వస్తుంది ఈ రూపంలో. ఇంతకుముందు ఎలా పొగ వచ్చిందంటే ఆవిడ అసలు నగరీలో ఉండడానికి ఇష్టపడట్లేదు, చెన్నైలోనూ ఉంటున్నారు. ఆ మధ్యన ఏదో చెన్నై గుడికి వెళ్ళారని అక్కడ కూడా డైలీ Clean మున్సిపల్ చేశారు. కార్మికులు ఫోటో తీయడానికి వెళ్తే దూరంగా ఉండండి అన్నట్టుగా చెప్పడం అదొక మైనస్ అయింది. మరోవైపు ఒకప్పుడు జబర్దస్త్ లాంటి హైలైట్ ప్రోగ్రామ్స్కి జడ్జిలుగా ఉండేవారు, చాలా తెలుగు సినిమాలో నటించేవారు, చాలా ఫెమిలియర్ నేము ఫేము, ఒక మంత్రిగా పేరు తెచ్చుకున్న ఆమె ఈరోజు ఆమె ఎవరు కలుస్తారన్నా వాళ్ళు దూరం పెడుతున్నారు. అమ్మ మాకు టైం లేదమ్మా మళ్ళీ కలుద్దాం అంటున్నారు ఇండస్ట్రీ చూస్తే. సో ఇంకా తెలుగులో మా ఆవిడకి నడవదని చెప్పి చెన్నైలో ఆవిడ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు కూడా వార్తలు అంటే వినిపిస్తున్నాయి. విజయ్ పార్టీలో కూడా అంటే అక్కడ స్టార్ట్ చేద్దాం కెరియర్ ని అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. మేబీ విజయ్ పార్టీలో కలిసి అంటే ఇక్కడ ఏదైతే సంఘటనలు జరిగాయో అవి విజయ్కి తెలియకుండా ఉంటాయంటారా మరి? తెలియచ్చు, అక్కడ పరిస్థితులు ఇవి ఇక్కడ పరిస్థితులు ఇవి అంటారు, ఏముంది దానికి తోడు. ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా పక్క పార్టీలు వచ్చిన జంపు జిల్లానిలే ఉన్నారుగా. ఇప్పుడు ఇదే రోజాగా టీడీపీలో ముందు లేరా, అవును. వైసీపీకి వచ్చారుగా. చాలా మంది అలా మారిన వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారుగా. ఎందుకు ఉండకూడదు, ఎందుకు వెళ్ళకూడదు? ఇది ఒక ప్రొఫెషన్గా వీడు ఇంత ప్యాకేజ్ ఇస్తాడు వీడి దగ్గరికి వెళ్దాం, వాడికి ఎంత ప్యాకేజ్ ఇస్తే ఆడి దగ్గరికి వెళ్దాం, వీడు మంత్రి పదవి ఇస్తా అన్నాడు, ఓకే ఇది ఇటు వెళ్ళిపోదాం, వాడు మున్సిపల్ చైర్మన్ ఇస్తామన్నాడు అటు వెళ్ళిపోదాం, హ్యాపీ కదా. పైగా ఇక్కడ డీటెయిల్గా ఆవిడంతా రెబల్గా మాట్లాడిన తర్వాత చాలా వరకు మీరు అన్నట్టు స్వయం కృతాపరాధం ఏంటో చాలా బ్యాడ్ అయిపోయిన నేపథ్యంలో తెలుగులో ఎంత డీటెయిల్ న్యూస్ తమిళనాడు వాళ్ళకి అంతగా తెలియదుగా, అక్కడ ప్రజలకి అంత తెలియదు. మేబీ నాయకులకి కొంతమందికి ఐడియా ఉంటే ఉండొచ్చు, బార్డర్లో బతికే వాళ్ళకి అంతగా ఐడియా ఉంటే ఉండుండొచ్చు. ఇప్పుడు ఖుష్బూ ఉన్నారండి, అక్కడ బీజేపీకో కాంగ్రెస్కో, బీజేపీ కాదు కాంగ్రెస్కో అనుకుంటున్నాను, రాధికా గారు ఉన్నారు బీజేపీ తరపున ఉన్నారు ఇప్పుడు, అంటే పాత హీరోయిన్లు అందరూ కూడా. సో వాళ్ళు అక్కడ తమిళనాడు ప్రజలు వాళ్ళని ఏ విధంగా తిట్టుకుంటున్నారు, వాళ్ళు తమిళంలో ఎంత అసభ్య పదజాలాలు వాడుతున్నారో మనకేమైనా తెలుసా? మనం ఆ న్యూస్ చూస్తామా? చూడం. ఏదో జనరలైజ్గా విజయ్ పార్టీ పెట్టారంట, ఆ పార్టీ జెండా ఏదంట, ఓకే రోజా గారు అందులోకి వెళ్ళబోతున్నారని వార్త వస్తున్నాయి. ఇట్లా హెడ్లైన్స్ లాగే మనకు తెలుస్తుంది తప్ప డీటెయిల్గా అబ్బా ఆవిడ ఏంటి ఆ స్టేజ్ మీద అంత వరస్ట్గా మాట్లాడింది, ఇక్కడేంటి ఇలా మాట్లాడింది, ఇక్కడేంటి ఇలా బిహేవ్ చేసింది, అవి మనకు తెలియదు కదా. సో అక్కడ ప్రజలకు కూడా తెలియదు కాబట్టి మేబీ మెల్లగా ఇక్కడ ఆంధ్ర అంటే ఇప్పుడు తమిళనాడు వైపు వెళ్ళిపోబోతున్నారని మీరు వార్తలు చెప్తున్న నేపథ్యంలో మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందేమో, దాని అర్థం ఏంటి, ఇంకా ఆంధ్రాలో ఆమె సీన్ అయిపోయిందని అనుకోవచ్చా? ఇక్కడ ఇంకా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తారో రాలో పక్కన పెడితే, ఒకవేళ వచ్చినా రాకపోయినా ఆవిడ కెరీర్కి అయితే ఇబ్బంది, ఇక్కడైతే ఇబ్బంది కదా, ఎందుకంటే అది క్లియర్ కట్ కదా. ఆమెకి ఒకవేళ అనుకుని ఉన్నా కూడా నగరీలో ఉండడానికి ఇష్టపడట్లేదంటే మొత్తానికి తను ఇక్కడ వైసీపీ పార్టీ బాయ్ బాయ్ చెప్పేసి అక్కడ కొత్త పార్టీలో జాయిన్ అవ్వడమో లేకపోతే అక్కడ ఉండడమో అనుకుంటారు. ఎందుకంటే ఒక 1% ఛాన్స్ ఉన్నా కూడా తను ఇక్కడ ఉండి పోరాడేదేమో. ఎస్, అందుకే మేబీ అక్కడ తమిళ సినిమాల్లో కానీ తమిళ సీరియల్స్లో కానీ మీరు అన్నట్టు తమిళ రాజకీయాల్లో కూడా ట్రై చేస్తున్నారేమో. ఎందుకంటే తన భర్త సెలవుమణి కూడా ఒకప్పుడు మంచి దర్శకుడు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్, లేదంటే ఈవిడ కూడా తమిళ్లో రజనీకాంత్ లాంటి వాళ్ళతో కూడా యాక్ట్ చేసింది అసలు. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పరిచయాలు ఉన్నాయి, ఎందుకంటే సల్మాన్ గారు భర్త సల్మాన్ గారు కూడా తమిళియన్ని కాబట్టి. సో ఆ పరిచయాలతో ఆ ఇన్ఫ్లుయెన్స్తో ముందుగా సినిమాలోకి ఎంటర్ అవ్వచ్చు, తర్వాత రాజకీయాలకు కూడా ఎంటర్ అవ్వచ్చు. సో ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మొత్తం మీద ఈ వైసీపీ సోషల్ మీడియా మెల్లమెల్లగా అన్ఫాలో చేయడము, ఆ ఫోటోలు తొలగించడం చూస్తే చెప్పకనే చెబుతున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి తాను దూరంగా జరిగినట్టు అనిపిస్తుంది. మేబీ వాస్తవం కూడా అయ్యుండొచ్చు. ఎక్కడ మనకి ఎప్పుడు ఫైర్ బ్రాండ్గా స్టేట్మెంట్ ఇచ్చే ఆవిడ ఎక్కడ కనబట్టలేదు, వాస్తవం అయినా అయ్యుండొచ్చు.